హలో ఫ్రెండ్స్, నేను మీ గ్రీష్మని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ అని మా మమ్మీ పలావ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఎలా చేసిందో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పలావ్కి సంబంధించిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని పక్కన పెడేసుకుంది. అండ్ స్టవ్ ఆన్ చేసి పెద్ద పెనం పెడేసింది ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారుగా డాల్డా వేసింది. అండ్ డాల్డాకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తుంది. చూస్తున్నారుగా ఆయిల్ వేసింది. మన ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగానే కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసింది ఫ్రెండ్స్. అలా వేసి బాగా మిక్స్ చేస్తుంది. చూస్తున్నారు కదా, అలా మిక్స్ చేస్తుంది. మిక్స్ చేస్తూ అండ్ పొటాటో కూడా యాడ్ చేస్తుంది. పొటాటో ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ కలిపింది. అండ్ పలావ్ సరుకులు ముందుగానే పక్కన ఉంచుకుందనమాట. అవి తీసి దీనికి యాడ్ చేసి వీటిల్లో వేసి కూడా వాటిని బాగా మిక్స్ చేస్తుంది అనమాట. అలా బాగా మిక్స్ చేశాక తగినంత వాటర్ వేసుకోవాలి. మనం రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి సరిపడా వాటర్ తీసుకుని వేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు రైస్ వేయడం చూపించను. చిన్న పని ఉంది, నేను వెళ్ళేలోపే అమ్మ రైస్ వేసేసింది. ఏమనుకోకండి ఫ్రెండ్స్. సో వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు చూడాలి. మనం ఇందులో చూస్తే అమ్మ అయితే కల్లుప్పు వేసింది. మీకు నచ్చితే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో అమ్మ అయితే కల్లుప్పు వేసింది. వేసి అలా మూత పెడేసింది. చూసారు కదా, మనకు కావాల్సిన పలావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ డెకరేషన్ గురించి కొత్తిమీర వేసింది. అది ఉంటేనే కదా మనకు టేస్ట్. చూసారా ఫ్రెండ్స్.